సార్ లోపల నుంచి ఎవరో షూట్ చేస్తున్నారనిపించింది, అందుకే షూట్ చేశాను సార్. ఇడెవడో తెలుసా? తెలీదు సార్. రసూల్. వీడిని మనమే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ముంబై పోలీస్, గుజరాత్ పోలీస్ 8 ఏళ్ళగా వెతుకుతున్నారు. ఇంటర్పోల్ రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరో పేకలేకపోయారు. వీడు దిలవర్ సింగ్ కంటే డేంజరస్. సార్ హాస్పిటల్ తీసుకెళ్దామా? పిచ్చా? ఏసై సార్. ఏసై. సార్ ఏయ్, వాడకిల్ అకౌంట్ ఓపెన్ చేసావు, మంచి పోనీ. ఫస్ట్ టైం కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? సార్ మన సొసైటీ కోసం, మన దేశం కోసం ఏదో ఒక మంచి పని చేద్దామని. సొసైటీ, డిపార్ట్మెంట్, దేశం. మొదటిసారి ఎంత ఫీల్ అయిపోయావా? తొక్కేం కాదు. వాడు నిన్ను కాలుస్తాడని భయపడి వాడు నువ్వు కాల్చావు, అది నిజం. సార్ మీరు మరి మీరు ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? గౌలిగూడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇంటి మీద రేడ్ చేశాం. అక్కడ 3 టెర్రరిస్టులు ఉన్నారు. 2 నా పై ఆఫీసర్స్ కాల్ చేశారు. 3వని నేను షూట్ చేశాను. కరెక్ట్గా గుండెల్లో షూట్ చేశాను. మన ట్రైనింగ్లో చెప్తారు కదా, గుండెల్లో షూట్ చేస్తే చచ్చిపోతారని. సార్ కానీ వాడు చావలేదు. తన గుండెల్లో దిగిన బుల్లెట్ని నా కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ షూట్ చేద్దామంటే భయం వేసింది. ఎందుకు సార్? వాడు నా కళ్ళల్లోకి డైరెక్ట్గా చూస్తున్నాడు. పోనీ ధైర్యం చేసి షూట్ చేద్దామంటే సిగ్గేసింది. ఎందుకంటే వాడి దగ్గర ఏ ఆయుధం లేదు. బయటకు వచ్చాను. 1 నుంచి 10 వరకు లెక్క పెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ లోపలికి వెళ్ళాను. చచ్చిపోయి ఉంటాడు అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఇంకా వాడి గుండె వైపు నా కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. కాసేపాకి చనిపోయాడు. చంపడం చాలా కష్టం. ఇంటికి వచ్చాను, భోంచేశాను. నిద్రలో కూడా వాడు నా కళ్ళలోకి చూస్తున్నట్టు అనిపించింది. పొద్దున్నే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ వాడి తల్లి ఏడుస్తూ ఉంది. లోపలికి వెళ్ళాను. ఆవిడ ఏడుస్తూనే ఉండే. 7:30 అయింది, 8:30 అయింది, 10:30 అయింది. ఏడుస్తూనే ఉంది. ఈ లోపల కమిషనర్ గారు ఫోన్ చేశారు. నేను చేసిన పని మెచ్చుకోవడానికి రమ్మన్నారు. ఒక పక్క ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది. కానిస్టేబుల్ని పిలిచాను. ఎందుకా పాప వాడిని పంపించేయండి అని చెప్పాను. ఎవరు సార్? ఎవరేంటయ్యా, ఎన్కౌంటర్లో చచ్చిపోయా వాళ్ళ అమ్మ, పంపించేయండి. ఆవిడ ఎప్పుడో 8:30కి వెళ్ళిపోయింది సార్. 8:30కి వెళ్ళిపోయిందా? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 గంటలు ఆవిడ ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. కిల్లింగ్ ఇస్ నాట్ ఎ ప్లెజెంట్ జాబ్, బట్ సంబడి హ్యాస్ టు డూ ఇట్. అప్పుడు అనిపించింది, బహుశా చావటమే ఈజీ ఏమో, చంపటం చాలా కష్టమని. ఇవాళ డిన్నర్కి ఇంటికి రా. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసురా. అమ్మాయి పేరేంటి? సార్ పద్మా సార్. పద్మా సార్. మీ సాంబార్ గారికి ఇదేం కావాలయ్యా, పద్మాని పెట్టుకుని పద్మా పద్మా అంటారు సార్. అంటే మా తమిళ్లో బాన్న బాన్న ఒకటే సార్. ఒకటైనప్పుడు పద్మా అని పిలవచ్చు కదా. పద్మ ఏంటి పద్మ? దయా సార్. హాయ్ అఖిల్, నా వైఫ్ గౌరీ. గౌరీ, అఖిల్. నమస్తే. పేరు? షీఈ్ పద్మ, మై ఫియాన్సే. సారీ సార్, పద్మ. మీ వాళ్ళే సాంబార్. ఓ அப்படியா? ஏன் வெளியே நிற்கிறீங்க? உள்ள வாங்க. నేను తెలుగు అమ్మాయినేనండి. నూరా, మన పార్టీ. సో మీరు, మీ పేరెంట్స్ అంతా హైదరాబాదేనా? కాదండి, ముంబైలో ఉంటారు. మీరెక్కడుంటారు? నేను అఖిల్ కలిసే ఉంటున్నాం. ఓ
లివ్ ఇన్ రిలేషన్షిప్పా? అవును. చియర్స్. ఏ సాంబార్, నీకు సాంబార్ చేయటం వచ్చా? సార్ నాకు రాదండి. చాలా సింపుల్ అయ్యా. కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టి సార్. దాంట్లో 4 ములక్కాళ్ళు వేసి వెజిటేబుల్ చేసి బాగా బాయిల్ చేయాలి. ఆ? చింతపండు రసం బాగా పిండి 2 స్పూన్లు సాంబార్ పొడి వేస్తే తిరగమాత తీసే టైం వచ్చేస్తుంది. ఓకే సార్. తిరగమాత బాగా తిరగాలంటే నూనె కాదు, నెయ్యి, ఆవు నెయ్యితో వేయాలి. ఓకే సార్. ఇకపోతే ఆవాలు, కిస్మిస్, పటికి బెల్లం, వేపాకు, తమలపాకు, ఇంగువ అన్ని కలిపి కొడితే. సార్ ఇంకో అంటే? ఇంగువ అంటే తమిళ, ఇంగువ ఏంటమ్మా తమిళ్లో? తెలీదు. అది గౌరీ, ఎన్నంగా? ఇంగువ అని ఏమంటారు తమిళ్లో? పెరుంగాయం. అదే పెరుంగాయం. పెరుంగాయం ఓ. చూసా, సూపర్ వాసన వస్తుంది. దీన్నే సూపర్ సాంబార్ అంటారు. సార్ మరి ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండా చేసేయచ్చా సార్? ముందే సాంబార్ చేసి పెట్టాను, దాన్ని వేడి చేస్తున్నారు. దానికే ఇంత బిల్డప్. ఏ సాంబార్ రెడీ. సూపర్ స్మెల్ కదా. ఓ సూపర్. అందరూ తమిళనాడు వచ్చేయండి. వాంగ సాపు. కూర్చో. సిట్. రండి రండి. అమ్మ తోడు సార్, నేను ఫోన్లు ఎవరికి దమ్కి ఇవ్వలేను. తెలుసు. మరి నన్ను ఎందుకు తెచ్చిరు సార్? పేపర్లో ఫోటో రావాలి కదా. ఎవరి ఫోటో సార్? Hey, congratulations. గుడ్. థ్యాంక్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ హీరో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి రక్తం రుచి చూసావు. కౌంటింగ్ స్టార్ట్ అయింది. రసూల్నే వేసేసావు. వేయటమే కాదు, మనోడు లీడ్ చేశాడట. Wow, first ఓవర్లోనే 2 వికెట్లు డౌన్. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఏంటి గుడ్ జాబు? ఇదేమైనా పద్ధతిగా ఉందా? అరే నిన్నే కదా అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే లీడ్ చేయమని రసూల్ మీద కుదిరేయటమేనా? చస్తే అరే ఏదైతేనే మనోడు చంపేశాడు కదా. లక్, జస్ట్ లక్. ఆయన దయాసారి కూడా కొంచెం ఆలోచించాలరా. ఒక జూనియర్ ఆఫీసర్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సీనియర్ ఆఫీసర్ది. ఊరుకోరా బాయ్. ఏంట్రా ఊరుకునేది? మనలాంటి సీనియర్ ఆఫీసర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జూనియర్ ఆఫీసర్ లైఫ్ని రిస్క్. సలీం, సార్. ఏంటి సంగతిలో? సార్ ఏంటి నీకు నాతో ప్రాబ్లం? ఏం లేదు సార్. ఉంది. నీకు నాతో ప్రాబ్లం ఉంది. ఎక్కువ మందిని లేపేశానని, నీకంటే నా గురించి ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాస్తారని, నా ఫోటోలు ఎక్కువ వేస్తారని. ఇదేగా నీ ప్రాబ్లం. ఫ్రాన్సిస్, సార్. వాటర్. కాఫీ చెప్పు, షుగర్ ఎక్కువ. ఎస్ సార్. ఎన్ని చెత్త పనులు చేశారో ఇప్పటిదాకా. సార్ నేనేం చెప్పాలని చేశాను సార్? అస్లామని తీసుకురమంటే లేపేశావు. సుల్తాన్ని చంపేయమంటే వాడితో పాటు ఉన్న హైదర్ని కూడా చంపేశావు. అందుకే నీకెప్పుడు ఏ పని చెప్పను. సార్ కావాలని ఎవరు తప్పులు చేయరు సార్. అయినా మన డిపార్ట్మెంట్లో ఇలాంటి తప్పులు జరగడం సహజమే కదా. కాదు, నిజమేంటంటే రెడ్ డైరీలోని లిస్ట్ పెరగాలి. నా ఫోటోల కంటే నీ ఫోటోలు ఎక్కువ పడాలి. ఇంతమందిని లేపేశాను, ఇంతమందిని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకోవడం సరదా, చంపటం సరదా. అందుకే అవసరం ఉన్న లేకపోయినా చంపేస్తున్నావు. నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. తెలుసు, గ్యాంగ్స్టర్స్ని చంపడం అవసరం. అవసరమైతేనే చంపాలి, కానీ చంపడం అవసరం కాకూడదు. వాట ఎందుకే కొత్తను కూడా చెడగొడుతున్నావు? ఎప్పుడో నేను లేపేస్తాను నా కొడక. నేను కంటిన్యూ చేయవయ్యా. ఈ ఫార్మాలిటీసే వద్దని కూర్చో. దయా, సార్, ఈ ఎన్కౌంటర్స్, గ్యాంగ్స్టర్స్ వాళ్ళతో ఆడుకోవటం ఇదంతా మామూలేనయ్యా. ఇప్పుడు ఫిట్గా ఉంటాం కాదు, ఈ ఆట నేర్చుకున్నాం అనుకో, రిటైర్ అయిన తర్వాత కూడా ఫిట్గా ఉండొచ్చు. ఇంకా రిటైర్ అవడానికి చాలా టైం ఉంది కదా సార్. నేను అలాగే అనుకున్నానయ్యా. ఉద్యోగంలో చేరిన కొత్తలో అబ్బాయిని పలకరిద్దాం అనుకుంటే వాడు ఉయ్యాల్లో పాలు తాగుతున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి అక్కడ లక్ష్యం అడిగితే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదండి అంది. ఏంటి సార్? పిల్లలు చదువులు అయిపోయినాయి,
పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జుట్టు కూడా నెరిసిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు. సడన్గా రిటైర్మెంట్ టైం వచ్చేసింది. కొత్త కమిషనర్ శివలింగ ప్రసాద్ రేపే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఛార్జ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశానుకో ఫ్రీ అయిపోతాను. మీలాంటి ఆఫీసర్స్ రిటైర్ అయిపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళా సార్. నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కొత్త వాళ్ళు వచ్చినా సిస్టమ్ ఏం మారదయ్యా. మనం సిస్టమేటిక్గా ఉండాలి. అయినా నేను వెళ్ళిపోతే మాత్రం ఏంటయ్యా, నువ్వు ఉన్నావుగా. సార్. దయా, సార్. గుడ్ లక్. హలో, కొత్త కమిషనర్ గా శివలింగ ప్రసాద్ వచ్చిండు. ఎవరు? అదేనా మార్కెట్ గారు శివలింగ ప్రసాద్ ఛార్జ్ తీసుకుంటుండు. ఏమైంది? శివలింగ ప్రసాద్ ఛార్జ్ తీసుకుంటుండు. శివలింగ ప్రసాదా? ఎవరు? నీ అమ్మ మగుడు, కొత్త కమిషనర్. కౌన్ శివలింగ ప్రసాద్ క్యా? छोटा कड़के लिंगम बा क्लोजू. क्या कर क्या रहा है बेटा तू? ये शारजा हाईवे, तुझे बैलगाड़ी चलानी है ना, जाके अपने गांव में चला, दुबई में नहीं, समझा? हाँ, साले कहाँ से मिल जाते हैं. శివలింగ ప్రసాద్ తెలుదురా? అది కూడా నేను చెప్పారా నీకు? దుబాయ్ నుండి పీక్కుతున్నారా బెవడే? జాకే పాన్ దుకాన్ పెట్టుకోపో. అరే నేను ఇక్కడ అరుస్తున్నాను, ముందా ఫోన్ ని సైలెంట్ పెట్టు. సట్రంతో వింటావురా? నీకు శివలింగం ప్రసాద్ తెలియదేంట్రా? జోకర్. మా డిపార్ట్మెంట్లో కొన్ని ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం. సార్, టాస్క్ ఫోర్స్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి మీ సమాధానం? నిజమే, అండర్ వరల్డ్ ప్రెషర్ వల్ల కొన్ని సంఘాల వాళ్ళు మా మీద కేసులు వేశారు. వీ హావ్ గాట్ ఆల్ ద డీటెయిల్స్. పోలీసులకి టెర్రరిస్టులకి మధ్య ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా టెర్రరిస్టులే చనిపోతుంటారు, పోలీసులకి ఏం కాదు. ఎందుకని? ఎందుకంటే మీరే కారణం. రాయరు ఒక గ్యాంగ్స్టర్ టెర్రరిస్ట్ చచ్చిపోతే హెడ్లైన్స్, అదే ఒక పోలీసు వాడు చచ్చిపోతే ఎక్కడో 5వ పేజీలో, అది కూడా ఏ న్యూస్ లేకపోతే. మీరేం చేస్తారు? వ్యాపారం, టీవీలో టీఆర్పీ రేటింగ్స్. మీకు కావాల్సిందే రాస్తారు, చూపిస్తారు. సార్, రీసెంట్గా జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన బిలాల్ బంగ్లాదేశీ కేసుని ఎప్పుడు రీఓపెన్ చేస్తున్నారు? అసలు మేము క్లోజ్ చేస్తేనుగా. బాంబే తాజ్లో సార్. సలీం అలీ ముష్తాక్. సార్, సలీం సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. పాత పరిచయం అనుకుంటా, ఓల్డ్ ఫ్రెండ్స్. చెత్త నా కొడుకు, ఎప్పుడు చెప్పలేదు సార్. ఏ చెప్తే తింటాం మానేస్తావా? సార్, మీరు ఇది తింటామైతే నేర్పించలేదు, ఇదన్నా తిననేమని సార్. కెమెరామెన్ శ్రీనుతో పూజ, ఎన్టీవీ. రండి సార్, నా కొలీగ్స్ని పరిచయం చేస్తాను. యా